హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 24. అండ్ ఈరోజు డేట్ 20th December, టైం అప్రాక్సిమేట్గా 6 o'clock అవుతుంది. మంచి న్యూస్ తీసుకొని వచ్చాను అండ్ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ వీడియో ఎండ్లో ఫ్రైడే కాబట్టి ఓటీటీ మూవీ రిలీజ్ ఉంది. అండ్ అలానే ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా కొన్ని చేంజెస్ వచ్చినాయి. వాటన్నిటి గురించి వీడియోలో మాట్లాడతా. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ క్రిస్మస్ హాలిడేస్ని బేస్ చేసుకొని ఇప్పుడు కొన్ని ఆఫర్స్ని రోల్అవుట్ చేసింది. ఫ్లిప్కార్ట్లో అండ్ Samsung.comలో రెండు ప్లాట్ఫామ్స్లో ఆఫర్స్ ఉన్నాయి. S24 Ultra, S24 Plus అండ్ S23 డైరెక్ట్ ప్రైస్ 39,000 రూపాయలు పెట్టారు. దాని మీద ఒక 2,000 రూపాయల వరకు కార్డ్ ఆఫర్ వస్తుంది. మీకు రౌండ్ ఫిగర్ 37,000కి వస్తుంది. S24 Plus 65,000 రూపాయలు పెట్టారు. దాని మీద 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వస్తుంది. అండ్ S24 Ultra 1,00,000 రూపాయలకి వస్తుంది. దాని మీద కూడా అగైన్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. ఒకవేళ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ డివైస్ ఎవరైనా చూస్తుంటే ఫెస్టివ్ ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ S25 సిరీస్ వస్తాయి కాబట్టి ప్రైస్ డ్రాప్ అవుతూ ఉంటే ఒకసారి చెక్ చేస్తుండండి. నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. రియల్మీ 14 Pro సిరీస్ ఇవి కూడా జనవరిలోనే వస్తాయి. ఈ రియల్మీ 14 Pro ఇప్పుడు బ్యాక్ సైడ్ మీకు కలర్ బ్యాక్ ప్యానల్ అయితే తీసుకొని వస్తున్నారు. టెంపరేచర్ని బేస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఇది డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది. కూల్ టెంపరేచర్ కంటే ఐస్ వాటర్ లో కనుక ఫోన్ పెట్టామనుకోండి, బ్యాక్ సైడ్ అయితే పేల్ వైట్ కలర్ లో నుంచి సీ వేవ్స్ వచ్చేలాగా ఒక మంచి డిజైన్ అయితే వస్తుంది. డిజైన్ చూడడానికి బాగుంది. ఇప్పుడు ఈ డిజైన్ కోసం వాటర్ లో పెడతాం, ఓకే, IP69 వాటర్ రెసిస్టెన్స్ ఇస్తున్నారు. బట్ వాటర్ డ్యామేజ్ అయితే వీళ్ళు వారంటీ క్లెయిమ్ ఇవ్వరు. ఒకవేళ వారంటీ క్లెయిమ్స్ కూడా ఇస్తే ఇది వర్కౌట్ అయ్యింది, కానీ లేకపోతే డైరెక్ట్ గా వాటర్ లో పెట్టేస్తాం. వాటర్ డ్యామేజ్ అయితే వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. చూడాలి రియల్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు వాటర్ లో పెట్టి చెక్ చేసుకోవడానికి ఈ డిజైన్ కొనుక్కుంటారా లేదనేది. నెక్స్ట్ న్యూస్ మనకి యాపిల్ నుంచి. వరుసగా కొన్ని సంవత్సరాల నుంచి గ్లోబల్ గా స్మార్ట్ వాచెస్ అనే సెగ్మెంట్ లో యాపిల్ ఇప్పటి వరకు బెస్ట్ సెల్లింగ్ కింద అండ్ బెస్ట్ స్మార్ట్ వాచెస్ కింద ఫస్ట్ పొజిషన్ లోనే ఉంది, టాప్ పొజిషన్ లో. ఇప్పుడు హువాయ్ దాన్ని బీట్ చేసింది. హువాయ్ మాత్రమే కాదు, హువాయ్, షామీ అండ్ బీబీకే గ్రూప్ లో ఉండే అదర్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్స్ మొత్తం కూడా ఈ సెగ్మెంట్ లో లాస్ట్ క్వార్టర్ లో చాలా మంచి గ్రోత్ ని చూసినట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఫస్ట్ పొజిషన్ యాపిల్ కాకుండా ఇప్పుడు హువాయ్ ఉంది. సెకండ్ పొజిషన్ లోకి యాపిల్ వచ్చింది. థర్డ్ పొజిషన్ షామీ, ఫోర్త్ సామ్సంగ్ అండ్ ఫిఫ్త్ బీబీకే ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. బీబీకే అంటే ఈ ఒప్పో, వివో, OnePlus, రియల్మీ ఇవన్నీ కలిసి బీబీకే కిందకు వస్తాయి. నెక్స్ట్ న్యూస్ అగైన్ సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ S25 సిరీస్ వీటిలో ఈసారి బేస్ వేరియంట్ 8GB ర్యామ్ తీసేస్తున్నారు. అల్ట్రా వేరియంట్ కి బేస్ వేరియంట్ 12GB ఉండిద్ది. బట్ S24 Plus లో ఇప్పుడు మనం 8GB ర్యామ్ చూస్తాం. బట్ నెక్స్ట్ రాబోతున్న S25 Plus లో బేస్ వేరియంట్ 12GB ఉండిద్ది. సో ఎంటైర్ లైన్అప్ 25 Plus Ultra అన్నింట్లో ఇంకా ర్యామ్ 12GB మాత్రమే చూస్తాము. అలానే ట్యాబ్స్ లో వీళ్ళు సెప్టెంబర్ లో 2 ట్యాబ్స్ లాంచ్ చేశారు. సామ్సంగ్ S10 Plus, S10 Ultra అని చెప్పని. ఈ లైన్అప్ లోనే సామ్సంగ్ S10 FE ట్యాబ్ కూడా BIS సర్టిఫికేషన్స్ అయితే పొందడం జరిగింది. BIS అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. అంటే మన ఇండియాకి సామ్సంగ్ S10 FE ట్యాబ్ అయితే ఖచ్చితంగా రాబోతుంది. నెక్స్ట్ న్యూస్ వివో నుంచి. వివో Y29 ఈ ఫోన్ ఆఫ్లైన్ టార్గెట్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ మన ఇండియాకి రాబోతుంది. డిజైన్ అండ్ ప్రైస్ కూడా బయటకు వచ్చేసి ప్రైసింగ్ వచ్చేసి 14,000 రూపాయలు పెట్టబోతున్నారు. 5G డివైసే, కాకపోతే దీంట్లో AMOLED డిస్ప్లే ఉండదు, ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే మాత్రమే. ప్రాసెసర్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ తీసుకుని వస్తున్నారు. 4GB 128GB ప్రైస్. 6,128 14,000 రూపాయలు కాదు, 4,128. జనరల్ గా ఆఫ్లైన్ లో అసలు ఈ ఫోన్స్ ని పర్చేస్ చేయొద్దు. చేసిన 4GB ర్యామ్ ఫోన్లు అసలు కొనమాకండి. ప్రాసెసర్ కూడా గొప్ప ప్రాసెసర్ ఏం కాదు, ఇది ఈజీగా హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి. చూసుకొని ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ కి బలైపోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ న్యూస్, ChatGPT యాప్ ఇప్పుడు MacOS కూడా సపోర్ట్ వచ్చేసింది. అంటే MacBook, ల్యాప్టాప్స్ లో అందరికీ తెలిసిన విషయం, నోట్స్ యాప్ ఉంటుంది కదా, యాపిల్ నోట్స్, ఇందులో ChatGPT ఇంటిగ్రేషన్ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాం. దాంతో పాటు థర్డ్ పార్టీ యాప్స్ కూడా, ఎగ్జాంపుల్ నోషన్ కానివ్వండి, Xcode, వార్ప్ ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ కూడా ChatGPT ఇంటిగ్రేషన్ అయితే చేశారు. సో AI కోసం మీరు మళ్ళీ వేరే బ్రౌజర్కి వచ్చేలాకైతే అవసరం లేదు, డైరెక్ట్ యాప్ లోనే ఇప్పుడు ChatGPT ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ న్యూస్, OnePlus Watch 3 అప్కమింగ్ వాచ్ 3 దీని గురించి రెండర్స్ అండ్ కొన్ని కీ ఫీచర్స్ కూడా బయటకు వచ్చేసినాయి. రెండర్ ఇమేజెస్ ఒకసారి ఇక్కడ చెక్ చేయండి. లాస్ట్ జనరేషన్ వాచ్ తో కంపేర్ చేస్తే డిజైన్ అనేది చాలా వరకు చేంజ్ అయింది. క్రౌన్ ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్లీ ఫంక్షనల్ రొటేటింగ్ క్రౌన్. ఫీచర్స్ పరంగా అయితే కొత్తగా వీళ్ళు యాడ్ చేయబోతుంది ECG సపోర్ట్ ని తీసుకొని వస్తున్నారంట. అంటే మన హార్ట్ బీట్ కి సంబంధించి ECG రిపోర్ట్ ని ఎంటైర్లీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. iWatches లో మనకి ఈ ఫీచర్ ఉంటుంది. iWatch Ultra వీటిలో ఇప్పుడు OnePlus Watch 3 లో కూడా తీసుకురాబోతున్నారు ECG ఫీచర్. నెక్స్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ ఒక పేటెంట్ అప్లికేషన్ ఫైల్ చేసింది కర్వ్డ్ డిస్ప్లేస్ కి సంబంధించి. రైట్ నౌ ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేటప్పుడు చాలా వరకు డిస్ప్లేస్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఆ డ్యామేజెస్ ని తగ్గించడం కోసం ఈ పేటెంట్ హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి సామ్సంగ్ క్లెయిమ్ చేస్తుంది. కార్నర్స్ లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, కొన్ని పంచ్ హోల్స్ అయితే కనబడుతున్నాయి. ఈ హోల్స్ సీలింగ్ లేయర్స్ ని బ్లాక్ చేయకుండా అండ్ బ్లాక్ సెక్షన్ లో వర్క్ ఇంకా ఈజీ అయ్యేటట్టు చేస్తాయంట. ఫ్రేమ్ కి డిస్ప్లే ని అటాచ్ చేస్తున్నప్పుడు బ్లీడ్ అవ్వకుండా అండ్ ఎటువంటి లీకేజ్ ద్వారా ఎఫెక్ట్ అవ్వకుండా ఈ ఎంటైర్ పేటెంట్ ఉపయోగపడుతుందని చెప్పని సామ్సంగ్ క్లెయిమ్ చేస్తుంది. నెక్స్ట్ రాబోతున్న సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో S25 సిరీస్ కాకపోవచ్చు, ఆ తర్వాత సిరీస్ కి ఫ్లాగ్షిప్ కర్వ్ డిస్ప్లేస్ ఏవైతే వాటిలో ఈ పేటెంట్ ఉపయోగించే అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూస్, గూగుల్ ఫోటోస్. ఇందులో కొన్ని క్విక్ ఎడిట్ ఆప్షన్స్ అయితే గూగుల్ తీసుకురాబోతుంది. అండ్ ఇమేజ్ ని షేర్ చేసే ముందు కూడా ఇమేజ్ కావాలనుకుంటే అప్పటికప్పుడు క్రాప్ చేయడం అండ్ కొన్ని AI యూస్ చేసుకొని AI తో ఎడిట్ చేసేలా కూడా కొన్ని ఫీచర్స్ తీసుకురాబోతుంది. ఎగ్జాక్ట్లీ ఏ ఫీచర్స్ వస్తాయని చెప్పండి ఫ్యూచర్ లో తెలుస్తుంది. రైట్ నౌ ఇది డెవలపింగ్ స్టేజ్ లో ఉంది. స్టేబుల్ గా పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన తర్వాత ఇంకొకసారి మాట్లాడతాం.
నెక్స్ట్ న్యూస్ మనకి లావా నుంచి లావా బ్లేజ్ డియో 5G ఈ ఫోన్ ఈ రోజు నుంచి సేల్ కి అవైలబుల్ గా ఉంది. 6GB 128GB 17,000 రూపాయలు పెట్టారు. 8GB 128GB 18,000 రూపాయలు ఉంది. రెండు ఫోన్స్ మీద కూడా 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్స్ వస్తున్నాయి. లావా బ్లేజ్ డియో బ్యాక్ సైడ్ మీకు చూడడానికి సేమ్ లావా అగ్ని 3 లా కనబడుతుంది. బ్యాక్ సైడ్ మీకు ఇంకొక డిస్ప్లే ఉంటుంది. 1.5 ఇంచ్ స్క్రీన్ ఉంటుంది. దీన్ని యూస్ చేసుకుని రేర్ సైడ్ కెమెరాతో సెల్ఫీ షాట్స్ తీసుకోవచ్చు. అండ్ ఈ బ్యాక్ సైడ్ అడిషనల్ డిస్ప్లే కాకుండా కర్వ్డ్ డిస్ప్లే వచ్చేది మీకు 15,000లోనే లావా బ్లేజ్ డియోలో కర్వ్డ్ డిస్ప్లే తీసుకొస్తున్నారు. ఇందులో ప్రాసెసర్ సేమ్ పోకో M7 Proలో MediaTek Dimensity 7025 ప్రాసెసర్ యూస్ చేస్తారు కదా, అదే ప్రాసెసర్ ఉంటుంది. ఒకవేళ మీకు కర్వ్డ్ డిస్ప్లే అండ్ ఈ బ్యాక్ సైడ్ స్క్రీన్ ఈ రెండు ఇంపార్టెంట్ అనుకుంటే అప్పుడు మీరు లావా బ్లేజ్ డియో అని పిక్ చేసుకోండి. ఆర్ఎల్స్ మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ మనకి అమెజాన్ ప్రైమ్. ఇప్పటి వరకు మీరు ఒకవేళ ప్రైమ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటే మాక్సిమం 10 స్క్రీన్స్లో అయితే మీరు అమెజాన్ ప్రైమ్ని యాక్సెస్ చేయవచ్చు. అంటే ఒక్క అకౌంట్తో 10 మంది చూడొచ్చు. ఇప్పుడు దాని లిమిట్ని తగ్గించి ఓన్లీ 5 డివైజెస్కి మాత్రమే పరిమితం చేస్తున్నారు. అండ్ ఈ 5 స్క్రీన్స్లో టీవీలో ఒకవేళ మీరు కనెక్ట్ చేసుకుంటే 2 టీవీలకు మాత్రమే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు లిమిట్ ఉండేది కాదు, మరి ఎందుకు ఈ లిమిట్ తీసుకొచ్చారు? మేబీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఇంకా ఉన్న పెంచుతారేమో. రైట్ నో 1,500 రూపాయలు ఉంది. అండ్ ఇప్పుడు నేను చెప్పిన అప్డేట్ ఏదైతే ఉంటుందో ఇది Jan 2025లోంచి అమలు కాబోతుంది. ఫైనల్ న్యూస్ ఓటీటీ రిలీజ్ గురించి మాట్లాడితే పొట్టేల్ మూవీ తెలంగాణ రూరల్ బేస్ చేసుకుని ఉంటుంది. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో పొట్టేల్ మూవీ అవైలబుల్ ఉండిద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న మంచి ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్. ఈ న్యూస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి అనుకుంటున్నా. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.